గలేషియన్స్ 4:1, గలతీయులు 4:1. మరియు నేను చెప్పున్నదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. చూసారా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను అంటే మనకి అన్ని రోగాల మీద, అన్ని వైరస్ల మీద అధికారం ఉంది. వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదం లేదు. పౌలు అంటాడు కొరింథీయులతోటి, మీరు పసిబాలుర్లా ఉన్నారు, యు ఆర్ లైక్ బేబీస్. మరి బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదం లేదు. మరి మనము కూడా క్రీస్తు తోడి వారసులు, వీఆర్ జాయింట్ హైర్స్ అని ఉంటుంది రోమన్స్లో. మనము క్రీస్తు తోడి వారసులు, క్రీస్తుకి అధికారం ఉంటే మనకి ఉంది. సో మనము బాలులుగా ఉండటం వల్ల దీన్ని మనము వాడు చూడండి, మరి ఒక కోటీశ్వరుడు కొడుకు బాలుడిగా ఉంటే అతని సైన్ వ్యాలిడ్ కాదు, అతనికి ఆస్తి వ్యాలిడ్ కాదు, అతనికి డబ్బులు ఎవరు, చెక్కు ఎవరు, ఏం చేయరు. అతని ఇంట్లో మరి పనోడెంతో చూడండి, పనోడికి పెడితే తింటారు. అలాగా మరి ఆ బాలుడు కూడా పెడితే తినాలా, ఇస్తే వేసుకోవాలా బట్టలు, అంతే పరిస్థితి. ఈ డజంట్ హ్యావ్ అథారిటీ. యు సీ దట్? సో వీ క్యాన్ సీ దట్ ద చర్చ్ ఈవెన్ డిడ్ంట్ గ్రో ఫర్ 2000 years, హ్యావింగ్ రిసీవ్డ్ దిస్ రెవల్యూషన్ సిన్స్ 2000 years. మరి మనం చూస్తే మరి బాలుడు దాసుడిగానే ఉన్నాడు, క్రీస్తు తోడి వారసత్వానికి అధికారం ఉండి కూడా అధికారం వాడుకోలేని పరిస్థితి. అంటే మనం ఎదగలేదు. 2000 సంవత్సరాల నుంచి కూడా సంఘము బాలురుగానే ఉన్నారు. అద్భుతాలు వద్దు, వాక్యం అంటారు. అరే వాక్యమే నుంచే ఉంది కదా అద్భుతాలు. యేసు ప్రభువు వారు వాక్యము, ఆది యందు వాక్యమే, వాక్యం ఆయన చేశాడు అద్భుతాలు. సో వాక్యమే అద్భుతాలు చేసింది. అద్భుతాలు వద్దు, వాక్యం అంటే ఏంటి? యేసు ప్రభువు వారు ఎవరు? హూ ఇస్ జీసస్? జీసస్ ఇస్ ద వర్డ్. ఆయన వాక్యమై ఉన్నాడు. సో వాక్యమే అద్భుతాలు చేసింది. ద వర్డ్ డిడ్ ద మిరకల్స్. అంటే నీవు వారసుడివే, కానీ నీకు వాటి మీద అధికారం లేదు. సో యు ఆర్ ఎ బేబీ, యూ నీడ్ టు గ్రో అప్. These are the things that the church needs to learn. So ఇప్పుడు this is the time that God is telling, arise and shine. చూడండి, ఏ టీచర్ కూడా పరీక్ష పెట్టదు unless you are prepared. మనం ఎవరికైనా యుద్ధానికి పంపిస్తున్నప్పుడు ఏ దేశమైనా వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఇస్తుంది. మిజైల్స్, బుల్లెట్ ప్రూఫ్స్ పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకొని శత్రువుకి కనపడకుండా కూడా అన్ని రకాలుగా బొక్కల మీద. మరి మీరు చూస్తే మరి ఆ చెట్లలో కలిపోయేటువంటి డ్రెస్సులు ఇస్తారు. అలాగే సిద్ధపరిచి అప్పుడు పంపిస్తారు. మరి ఆయన సంఘాన్ని సిద్ధపరచలేదా? హీ హ్యాస్ ప్రిపేర్డ్. దట్స్ వై ఈస్ టెల్లింగ్, అరైజ్ అండ్ షైన్. సో మీరు బ్రింగ్ అవుట్ వాట్ ఐ హ్యావ్ డిపాజిటెడ్ ఇన్ యూ. మీలో నేను పెట్టిన దాన్ని మీరు బయటికి తీయండి అంటున్నాడు. గాడ్ ఈస్ టెల్లింగ్, బ్రింగ్ అవుట్ వాట్ ఐ హ్యావ్ పుట్ ఇన్ యూ. ఇట్స్ టైమ్ టు బ్రింగ్ అవుట్ వాట్ ఐ హ్యావ్ పుట్ ఇన్ యూ. యు ఆర్ ఫార్ అబౌట్ ద వన్ దట్ ఈస్ కెరింగ్ అండ్ కిల్లింగ్ ఎవ్రీబడి. ఏదైతే లోకాన్ని చంపేస్తుందో, ఏదైతే లోకాన్ని ఆపేసిందో, దానికంటే మీరు ఎంతో హెచ్చిన స్థానంలో క్రీస్తు కూర్చొని పెట్టారు. ఆయన అధికారంతో క్రీస్తు తోడి, ఆయన కంటే తక్కువ కాదు. చూడండి, ఒక ఊరికి యేసు ప్రభువు ఇలా వెళ్తే, ఈయన మరి కుమారుడు కాదా, ఈయనకి ఎక్కడివి బయలుదేరి వల్ల ఎల్లగొట్టాడు ఇవన్నీ. ఈయన అబద్ధ ప్రవక్తని చెప్పడం వల్ల ఆయన అక్కడ అద్భుతాలు ఎక్కువ చేయలేకపోయాడు. యు సీ దాట్? సో ద చర్చ్, సో అదర్ పీపుల్ విల్, ఇఫ్ సంఘములోనే అవిశ్వాసం ఎక్కువైపోతే చేసే సంఘాలు కూడా తక్కువైపోతాయి. చేసే సంఘాలని చేయనివ్వకపోతే అది చూసి మాకు కూడా కావాలని అడగాల. దేవుడు అడుగు వాటికంటే ఊచు వాటికంటే అత్యధిక ఇస్తాడు. ఏదైనా బోధకుడు అద్భుతాలు చేస్తున్నాడా, మీరు అది మాకు కూడా కావాలని అడిగితే దానికంటే ఎక్కువ ఇస్తాడు మీకు. మరి శిష్యులకి ఇచ్చాడు కదా, నేను మీకు ఇచ్చాను, ఇదిగో తీసుకోండి, ఇదే కార్యాలు మీరు చేయండి, ఇంతకంటే గొప్ప కార్యాలు చేయడానికి కూడా నేను మీలో ఉండి చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఈ లోపల వాళ్ళని వీ హ్యావ్ టు బ్రింగ్ దిస్ ఇన్సైడ్ అవుట్. నౌ వీ నీడ్ టు గ్రో అప్. వీ నీడ్ టు ఆస్క్ గాడ్, మాలో ఉంచిన దాన్ని బయటికి తీ. ఎక్కడైనా ఎవరైనా ఈయన ఎటువంటి వాడు, ఈ బయలుదేరి ఆయన అద్భుతాలు చేయలేడు. అక్కడ ఇంతకుముందు ఆయన అద్భుతాలు చేసి అందరికీ చెప్పమనేవాడు. మరి ఆ శ్మశానంలో ఎన్నో సంవత్సరాల నుంచి తను తాను గాయపరుచుకుని మరి సంఖ్యలతో కట్టేసిన తుత్తునీయులుగా చేసుకొని ఉండేటువంటి ఆ దురాత్మలు పట్టినటువంటి, శాన పట్టినటువంటి ఆ సమాధుల్లో నివసించేటువంటి వ్యక్తి మరి యేసు ప్రభువు వారు అతన్ని స్వస్థపరిచి విడిపించి, నేను వెంబడిస్తానంటే, వద్దు నన్ను వెంబడించక నీ వెళ్ళి లోకమంతా చెప్పు. అప్పుడు అతను వెళ్ళి 10 ఊర్లకు చెప్పాడు. డెకాపోలిస్. అవును, హీ వెంట్ అండ్ ప్రీచ్డ్ టు 10 cities. అప్పుడు అంతకుముందు వెళ్ళి చెప్పు అనేకులకి అనేవాడు. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఈయన చూసి అసూయపడి చంపేద్దామని చూశారో అప్పుడు అద్భుతాలు చేసి చెప్పొద్దు అని చెప్తాడు. డోంట్ టెల్ బికాజ్ దే వాంట్ టు కిల్ మీ. బికాజ్ ఈ అద్భుతాల వల్ల వాళ్ళు దేవుని రక్షణలోకి రావట్లే, వాళ్ళు అసూయపడుతున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇనిషియల్గా హీ సెడ్ గో అండ్ ప్రీచ్. శిష్యులు కూడా ఇచ్చాడు, వెళ్ళి చెప్పండి అని. కానీ తర్వాత వద్దు అన్నాడు. మ్యాన్, యూ నీడ్ ద హోలీ స్పిరిట్ టు టేక్ అవుట్ ద స్క్రిప్చర్స్ అండ్ ప్రీచ్. మీకు పరిశుద్ధాత్మ సహాయం కావాలా?
ఏది తీసుకొని ఏది బోధించాలని. ఆయన ఏమన్నాడు, ఆయన చేసిన అద్భుతాలంట ఈ భూలోకంలో పుస్తకాలు సరిపోవంట. గాడ్స్ హోలీనెస్ విల్ డూ మిరకల్స్, గాడ్స్ రైచియస్నెస్ విల్ డూ మిరకల్స్. జీసస్ ఈజ్ హోలీ, హీ డిడ్ మిరకల్స్. జీసస్ ఈజ్ రైచియస్నెస్, హీ డిడ్ మిరకల్స్. యేసుప్రభువు వారు పరిశుద్ధుడు, ఆయన చేశాడు. తండ్రి చుట్టుపక్కల పరిశుద్ధుడు 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 అని అరుస్తూ ఉంటాయి దూతలు. ఆ పరిశుద్ధుడు చేసేటువంటి అంటాడు యేసుప్రభువు వారు అంటారు, నా తండ్రి చేసిన కార్యాలే నేను చేస్తాను. నా తండ్రి వేటిని చూపిస్తాడో వేటిని చేస్తాడో ఆటినే చేస్తాను, ఆటినే మాట్లాడతాను. సో ద హోలీ మ్యాన్ ఈజ్ డూయింగ్ దిస్ మిరకల్స్. ఆయన నీతిమంతుడు, రైచస్. మరి ఆయన నీతిమంతుడు, మరి తన కుమారుని ద్వారా చేశాడు. యేసుప్రభువు వారు నీతిమంతుడు. సో రైచస్నెస్ ఈజ్ డూయింగ్ దిస్ మిరకల్స్, holiness is doing this miracles. You see that? So people now need to grow up and discern. జనాలు ఎదగాల. ఎదగడం అంటే ఏమీ లేదు. There is, if one thing is out, jealousy is out of the church, then 90% of the truth will be revealed. యేసు ప్రభువుని కూడా మరి పిలాతు తెలుసు, అసూయ వలన ఆయన అప్పగించారంట ఆయన. See that? అసూయ వలన ఆయన అప్పగించారంట. సో పీపుల్ షుడ్ రిపెంట్ ఆఫ్ జెలసీనెస్. లోపల నుండి బయటికి తీరాకుండా చూసారు. దిస్ ఇస్ వాట్ యేసుప్రభువు వారు అక్కడ ఎక్కువ కార్యాలు చేయలేకపోయారు. చేసే సంఘాలు కూడా దే ఆర్ లైక్ పుట్టింగ్ డౌన్. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ చర్చ్ టు రైజ్ అప్ అండ్ షైన్. యూ నీడ్ టు నౌ ప్రే, అయా లోపల నుండి బయటికి తీసుకురా. బ్రింగ్ ద వన్ అండ్ అవుట్. నౌ వీఆర్ లైక్ బేబీస్. సో బ్రింగ్ ఇట్ అవుట్. అండ్ గాడ్ ఈస్ టెల్లింగ్ బ్రింగ్ ఇట్ అవుట్. 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకిచ్చి ఉన్నాడు. చూసారా, భూమి ఆకాశం ఆయనదే, సమస్తము ఆయనదే. చూడండి, తండ్రి మరి బర్త్డే అప్పుడు పిల్లవాడు గిఫ్ట్ ఇస్తాడు, టాయ్స్ ఇస్తాడు, అది నీదే, అది మళ్ళీ నాకు ఇవ్వండి, ఎప్పుడు మా అబ్బాయి నా టాయ్ నాది అంటాడు. సో యూనో హీ వాంట్ యూజ్ ఇట్ వెల్. ఒకవేళ ఆ యొక్క దాన్ని ఎరగొట్టేసిన, పాడు చేసిన మనకు కోపం వస్తుంది. దాన్ని చక్కగా వాడుకోవాలని కోరుకుంటాం. ఓకే, మనము ఈ భూమి మీద అధికారము కలిగి మరి భూమి మీద అన్నింటినీ ఏలుడు, దీని మీద ఆధిపత్యం ఇవ్వడానికి దేవుడు మానవుని చేశాడు. మరి ఇక్కడ శత్రువుని పెట్టి, ఇక్కడ రోగాలన్నీ పెట్టి మానవుని పెడితే మరి దాని అర్థం ఏంటి? నువ్వు మీ అబ్బాయిని ఇదిగో పావుల పుట్టలో చేపెట్టు, ఆ రోడ్డు మధ్యలో కూర్చో, ఇల్లారి వస్తుందో ఏంటో తెలియదు నీకు, ఇదిగో ఈ మట్టిలో కూర్చో, ఈ దోమలు చంపేస్తాయి. నో నో నో, యూనో వీ విల్ నాట్ పుట్ లైక్ దాట్. చెప్తాం, అక్కడికి వెళ్ళక జాగ్రత్తకుంటాం, ఆ బురదలోకి వెళ్ళక, ఆ రోడ్డు మీదకి వెళ్ళక, ఇక్కడికి వెళ్ళక యూనో వీ గివ్ హిమ్ విజ్డమ్. ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు. ఒకసారి లెట్స్ రీడ్ యెషయా గ్రంథం 45:17-24. యెహోవా వలన ఇజ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు. చూడండి, మధ్యలో కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, మరి మీకు కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని వేదనలు రావచ్చు. ఇప్పుడు కూడా సియోను గురించి కానీ, ఇజ్రాయేలు, యెరూషలేము, సంఘము, ఈ గుడ్ల గురించి చెప్తే ఇవన్నీ కూడా సంఘం గురించే. దేవుడు సంఘం అంటే అది సంఘమే. ఓకే, కొండ అన్న కూడా కొన్ని సందర్భాల్లో సంఘము, సియోను అంటే కొన్ని సందర్భాల్లో సంఘము, యెరూషలేము అంటే కొన్ని సందర్భాల్లో సంఘము, ఇజ్రాయెల్ అంటే కొన్ని సందర్భాల్లో సంఘము. సో ఇవన్నీ సంఘానికి గల వాగ్దానాలుగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి యేసుప్రభువు వారి ద్వారా అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడు మనకి, అవునా? సో ఇజ్రాయెల్కి కలిగినటువంటి వాగ్దానాలన్నీ అబ్రహాం ద్వారా ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. యు సీ దాట్ హీ డైడ్ ఆన్ ద క్రాస్. మరి గలతీలు 3:13-14 ఉంటుంది, క్రీస్తు మన కొరకు శాపమై మరి ఆత్మతో కూడినటువంటి వాగ్దానమైన అబ్రహాం ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడంట. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఇజ్రాయెల్, సియోను, కొండ, యెరూషలేము. సో దానికి ఆ వాగ్దానాలు, దానికి ఇచ్చే ఆశీర్వాదాలు కూడా సంఘానికి వస్తున్నాయి. సో దాట్స్ ద రెవల్యూషన్ బిహైండ్. ఈ వాగ్దానాలు కూడా మనకే. వీ ఈవెన్ టేక్ దోస్ థింగ్స్. యెహోవా వలన ఇజ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు. మనము ఎన్నటెన్నటికీ సిగ్గుపడమంటే, ఇప్పుడు మనకి అవమానం జరిగింది అయినప్పటికీ మన యొక్క ఘనత నిత్యమైనదంట. వీఆర్ కోవెనెంట్స్ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. నిత్యమైన రక్షణ పొంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అవిశ్వాసంలో ఉన్నా, ఇప్పుడు ఇజ్రాయెల్ కొంచెం అంధకారంలో ఉన్నా, దాని రక్షణ నిత్యమైనది. అది కూడా తెలుసుకోవాలి. మనం వెలిగి మనము చూసి అసూయపడాలంటే, అరే మన అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదం వాళ్ళకు వచ్చిందా? ఇప్పుడు వాళ్ళు అధికమైన, ఎందుకంటే మరి కడవరి సంఘము మరి మునుపటి సంఘము కంటే గొప్ప మహిమ గలది. కాబట్టి ఇప్పుడు మనకెక్కువ మహిమ. అది చూసి అరే ముందు మనతో ఆరంభించి వారికి వచ్చిందని వారు కూడా ప్రభుత్వం తెలుసుకోవాలి. దే షుడ్ ఆల్సో నో అబౌట్ జీసస్. సో చూద్దాం, లెట్స్ కంటిన్యూ. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. చూసారా,
అంటే భూమి మీద ఎక్కడైనా నువ్వు జీవించవచ్చు, ఎడారిలో పడుకోవచ్చు, అడవిలో పడుకోవచ్చు, ఎక్కడైనా నువ్వు ఉండొచ్చు చల్లగా. మరి ఇప్పుడు ఇది భూమిలో నివాస స్థలంగా లేదు. లెట్స్ గో టు Psalm 113:6, 113వ కీర్తన 6వ వచనం. ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించున్నాడు. హీ ఈస్ సీయింగ్ ద ఎర్త్. ఆయన వంగి చూస్తున్నాడంట. మరి సంఘము లోకానికి వెలుగు అవ్వాలని. 8వ కీర్తన 4వ వచనము. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. మనం అనుకోవచ్చు దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు అని, ఆయన మనల్ని ఏం పట్టించుకుంటాడు అని. ఈయన పరలోకంలో ఉన్నాడు దేవుడు మనం అనుకుంటాం, కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనలో. కానీ ఆయన పరలోకంలో ఉండి కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట, నరపుత్రుని దర్శిస్తున్నాడంట. సరే, ఎప్పుడెప్పుడు దర్శిస్తాడు? సంవత్సరంకోసారా, నెలకోసారా, వారానికోసారా? చూద్దాం. లెట్ us even స్టడీ దట్. ఎప్పుడు దర్శిస్తాడు? వెన్ విల్ గాడ్ విజిట్ మ్యాన్? యోబు 7వ అధ్యాయము 17-18. మనుష్యుడు ఏపాటివాడు, అతని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలుపనే. అంటే దేవుడు మనుషుని గణపరుద్దామని చూస్తాడంట. అంటే భూమి మీద అన్నిటి మీద అధికారం ఇస్తే మనుషుడు ఘనత. చూడండి, ఎవరికి సీఎం అయితే అతనికి దేని మీద అధికారం ఉంటే ఘనత వస్తుంది. అధికారం వస్తే ఘనం ఉంటుంది. మరి దేవుడు ఎందుకు దర్శిస్తాడు అంట? మరి నేను పాపిని, నేను పురుగుని, కరెక్టే. మనము శరీరంలో పాపులు, కానీ ఆయన రక్తము చేత కడగబడి ఆ స్థానంలో కూర్చోబెట్టాడు కదా, ఆ ఘనతను ప్రత్యక్షపరచడానికి. కేవలము నువ్వు నలుగురికే కాదు. యు ఆర్ నాట్ ఫర్ 10, యు ఆర్ నాట్ ఫర్ 2 lakhs, యు ఆర్ నాట్ ఫర్ 5 lakhs. ఓకే, యు ఆర్ ఫర్ ద హోల్ వరల్డ్. కమ్ ఆన్, లెట్స్ రీడ్. మనుష్యుడు ఏపాటివాడు, అతని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలుపనే. చూడండి, మనం ఎలాగ పిల్లల మీద మనసు నిలుపుతాం? వీడికి మార్కులు తక్కువ వచ్చాయి, వీడు సరిగ్గా తినట్లేదు, ఇదేంటి వీడు ఈ చొక్కా వేసుకున్నాడు, ఈ షూ వేసుకున్నాడు, ఇది తిను, వీడికి ఇది చేయించు, ఏదైనా కంప్లైంట్ వచ్చినా అంటే మనం మనసు నిలుపుతాం. అలాగే దేవుడు కూడా మరి మనసు నిలుపుతున్నాడంట. గాడ్ ఈజ్ పుట్టింగ్ హిస్ ఫోకస్ ఆన్ మ్యాన్. లెట్ us read. ప్రతి పగలు నీవతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా. God is visiting you every morning and try him every moment. You see that? మనం అనుకోవచ్చు, చాలా మంది అంటారు దేవుడే ఉంటే అసలు ఉన్నాడా, నా ప్రార్థన ఆలకించండి, దయచేసి నా కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే నా ప్రార్థన ఆలకించట్లేదు, నన్ను మర్చిపోయాడు కాబట్టి మీ ప్రార్థన ఆలకిస్తాడేమో అని. సో వీ థింక్, కానీ ఇక్కడ దేవుడు ప్రతి పగలో దర్శిస్తున్నాడంట. నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా? ఈరోజు ఏమన్నా నూతనంగా నా గురించి ఏమన్నా మరి దర్శనం కలిగి ఉన్నాడా? ఈరోజు నాతో ఎక్కువ సహవాసం చేస్తాడు, ఈరోజు నన్ను ఏమడుగుతున్నాడు, తనకి ఏం కావాలా? నువ్వు ఎప్పుడు అడిగావు, ఇంకా ఇవ్వలేదు, కానీ నేను సిద్ధపరుస్తున్నాడు. యోసేపును సిద్ధపరుస్తున్నాడు. దావీదు అందుకే 10 సంవత్సరాలు ఆలస్యమైంది. ప్రతి పగలు నివదను దర్శించనేలా, ప్రతి క్షణమున, అంటే ఈ భూమి మీద ఇన్ని 700 కోట్ల మందిని ఆయన దర్శిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని శోధిస్తున్నాడు. అంత సామర్థ్యం కలిగిన వాడు ఆయన. హీ ఈజ్ నౌ విజిటింగ్ హిమ్ అండ్ ట్రై హిమ్ ఎవ్రీ మూమెంట్. ఆయన కేవలము తగ్గించుకొని భూమిని చూడటమే కాదు, మరి ఈ భూమిలో మానవుడిని దర్శించి ఎప్పుడు దర్శిస్తున్నారు? ప్రతి పగలు, ప్రతి క్షణము. కెన్ యూ బిలీవ్ ఇట్? మీ ప్రార్థన ఆలకింపడతాయి. ఎవ్రీ థాట్ విల్. అందుకే అంటాడు, నీవు అడుగు వాటికంటే ఊహించు. ఏమైనా ఊహించుకుంటున్నావా? అది కూడా చూస్తాడంట. ఈవెన్ యువర్ థాట్స్, హౌ మచ్ మోర్ ఇఫ్ గాడ్ కెన్ సీ యూ ఎవ్రీ మూమెంట్, హౌ మచ్ మోర్ యువర్ ప్రేయర్. కీర్తనలు 8:4 నుంచి చదువుకుందాం. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఓకే, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడంట, మహిమా ప్రభావంలో ధరించాడంట. సో ఈ వచనంలో 2 భాగాలు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల ఏముంటుందంటే ఆయన దూతల కంటే తక్కువ వానిగా చేశాడంట. సో ఇప్పుడు మనం చూస్తే అపవాది అనేటువంటి వాడు అభిషేకింపబడినటువంటి కెరూబు, ఆ కెరూబు కంటే మనల్ని తక్కువ వానిగా చేశాడు. అయితే వాడికి గర్వం వచ్చి దేవుడి కంట పైకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నీ సామర్థ్యాన్ని నేను తీసుకోను. మానవుడిని ఏం చేశాడు, ఎందుకు చేశాడు, ఎలాగ అన్నిటి మీద అధికారం ఉండాలి, ఎలాగిచ్చాడు, ఇది దర్శనం అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. ఇది ఎలా నెరవేరుతుంది అనేటువంటిది హెబ్రూల్లో చూద్దాం. లెట్స్ గో టు హెబ్రోస్. హెబ్రోకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఇప్పుడు దీని బిగినింగ్, కంక్లూజన్ ఇక్కడ చూడండి మీరు. అంటే ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఏ పాటి వాడు అని మొదలు పెట్టాడు ఇక్కడ పౌలు భక్తుడు. రైట్.
నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. ఆ. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచే నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. అంటే మొదట ఈ విషయాలన్నీ బయలుపరిచింది ఎవరికి? ఆయన సంఘానికి. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. మరి క్రీస్తు శిరస్సు కదా, మరి ఆయన పరలోకంలో ఉన్నాడు, మరి మనకెలాగా? ఆయన సంఘమునికి ఎలా శిరస్సాడు? ఆత్మ ద్వారా. ఆయన ఆత్మనిచ్చేశాడు. దట్స్ హౌ హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. హీ స్టిల్ గైడింగ్ త్రూ హిస్ స్పిరిట్. అందుకే పరిశుద్ధాత్ముడు అన్నీ చెప్పడంట, ఏది పడితే చెప్పడు. ఆయన వేటిని బయలుపరుస్తున్నాడు, వాటినే మనకు చెప్తాడంట. సో హీ వాంట్స్ అస్, హీ స్టిల్ గైడింగ్ అస్ ద వే ద హెడ్ వాంట్స్ టు టీచ్ అస్. మరి ఆయన తల, మనము శరీరము. మరి ఈ తలని శరీరానికి కనెక్షన్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన చెప్పిన సంగతులే జ్ఞాపకం చేసి ఆయన యొక్క సర్వసత్యంలోనికి మనం నడిపిస్తాడంట ఈ పరిశుద్ధాత్ముడు. ఈ రీతిగా ఆయన సంఘానికి శిరస్సు అయినాడు. దట్స్ వై దిస్ బుక్ విల్ నాట్ ప్రాఫిట్ యూ మచ్ వితౌట్ ద హోలీ స్పిరిట్. చూద్దాం. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ఆయన సమస్తమును వానికి మరి పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటే పరలోకంలో లోపరచడానికి నీకేం ఉండదు. పరలోకంలో నీ మీద ఏది యుద్ధం చేయదు, శాపం ఉండదు. అంటే ఈ లోపరుచుకోవాలనేటువంటిది ఎక్కడ? ఈ భూమి మీదే. సో గాడ్ హ్యాస్ అ ప్లాన్. ఎందుకంటే శత్రువు ఉండేది ఈ భూమి మీదే, రక్షకుడు కావాల్సింది ఈ భూమి మీదే, సామర్థ్యము కావాల్సింది ఈ భూమి మీదే. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు. అంటే మనల్ని తక్కువ అనిగా చేసి చూపించాడు. ఎందుకు తక్కువ? ఇదిగో అపవాది పడేశాడు, నిన్ను పాపంలో పడేశాడు, టెంప్ట్ చేశాడు, అయిపోయింది నీ పని. ఇప్పుడు క్రీస్తుని చూసి ఆయన సమస్తము ఆయనకి అధికారం ఉందో అలాగే ఆ కిరీటాన్ని ఆయన నీకు ధరించడానికి వచ్చాడు. సో క్రాస్ ఈజ్ అ ట్రాన్స్ఫర్, గ్లోరియస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ జీసస్ టు హిస్ బాడీ, అథారిటీ ట్రాన్స్ఫర్, పవర్ ట్రాన్స్ఫర్. ఆయన మరి లోపరిచినప్పుడు మానవుడు లోపరచకుండా ఏది ఉంచలేదంట, సమస్తాన్ని లోపరిచింది ఆయన సంఘానికి, ఆయన ఎరిగిన వారికి. లుక్ చర్చ్, యూ హ్యావ్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. ఎందుకు? ఎవ్రీథింగ్ షుడ్ సీ ద చర్చ్, అరే దీనికి సమస్త మీద అధికారం ఉందే అని. ఆ రీతిగా క్రీస్తును వారు కూడా తెలుసుకొని భూమి జలములతో నిండుకున్నట్లు భూమి దేవుని యొక్క యేసుప్రభు యొక్క జ్ఞానంతో నిండుకోవాలనేటువంటిది ఆయన ప్రణాళిక. మనము సమస్తమును వానికి లోపరచబడటం ఇంకా చూడలేదు. అంటే ఎప్పుడు చూస్తాము? క్రీస్తు చూసినప్పుడు. వెన్ యూ సీ క్రైస్ట్, మనం ఏది చూస్తామో వీ పార్టేక్ ఆఫ్ దాట్. వాట్ యు సీ యూ వాంట్ టు రిసీవ్, వాట్ యు హియర్ యూ రిసీవ్. మనం దేన్ని చూస్తామో దాన్ని పొందుకుంటాం, దేన్ని వింటామో దాన్ని మనం కావాలని కోరుకుంటాం. అలాగే క్రీస్తును చూస్తే ఆయనకి మనం క్రీస్తు తోడి వారసులము, ఆయనకి దాన్ని కూడా కావాలని మనం పొందుకుంటాం. అందుకనే మనం ఆయన ఫోకస్ చేయాలంట. అవర్ లైఫ్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ జీసస్. అందుకే దేవుడు విజిట్ చేస్తాడంట మానవుడు. ఇంకా ఎంత డౌన్లోడ్ చేసుకున్నావు, ఎంత డౌన్లోడ్ చేసుకున్నావు అంటే బేబీ అంత డౌన్లోడ్ చేసుకున్నామంట. ఇట్స్ ఎనఫ్ ఫర్ us టు బి ఎ బేబీ. ఓకే, బేబీకి ఎంత డౌన్లోడ్ చేస్తాము? ఇంత పాలు, అమ్మాయి 2 గంటలకు చాలు 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 చాలు, ఎక్కువ పోతే మళ్ళీ కక్కేసుకుంటాడు. సో వీఆర్ బీయింగ్ డౌన్లోడెడ్ యాజ్ ఎ బేబీ. సమస్తమును వానికి లోపరచబడటం ఇంకా చూడలేదు, కానీ లోపల చేశాడని ఉంది. ఇంకా ఎప్పుడు చూస్తామంట? 9వ వచనానికి వెళ్దాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుడి కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన్ను చూస్తున్నాం. సో మహిమా ప్రభావములతో ఆయన ధరించుకున్నాడు. ఆయన చూస్తున్నప్పుడు ఆ మహిమా ప్రభావం గల కిరీటాలు మనకు కూడా వస్తాయంట ఈ భూమి మీద. మరి జీవ కిరీటం వేరు, మరి పౌలుకి ఇచ్చేటువంటిది అది యుగయుగములు ఉండే హానర్. ఇక్కడ అధికారం అనే కిరీటం ఉంది, మహిమా ప్రభావం. మనం చూస్తే మరి పౌలు దేహం నుంచి ప్రభావం వెళ్ళిందంట. మరి పౌలులో జీవము, సమృద్ధి గల జీవము. మరి ఆ పాములో విషం ఉంది, ఆ విషములో మరణం ఉంది, అది పౌలుని కరిచింది. కానీ పౌలులో జీవం ఉంది. ఈ జీవం ఆ విషము కంటే గొప్పది కనుక పౌలు జీవించాడు. అబండెంట్ లైఫ్. అంటే ఈ భూమి మీద పౌలుకి అన్నిటి మీద అధికారం ఉంది. సో ఈ కిరీటం వేరు, ఇది ఈ భూమి మీద సమాధానముగా సమృద్ధిగా జీవించడానికి. ఈ భూమి మీద శత్రువు చంపేస్తుంటే ఎలా బతుకుతాం ప్రభువా? సో ఈ యొక్క మహిమ, ఈ అధికారం ఉన్నప్పుడు మనం ఇక్కడ జీవించవచ్చు అంట. యూ క్యాన్ లివ్ పీస్ఫుల్. అందుకే అంటాడు, ఐ వాంట్ టు గివ్ యూ లైఫ్ అండ్ అబండెంట్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. అందరూ అడగాలి, ప్రభువా నేను నా బిడ్డలో ఇంకా ఇగో ఈ అధికారం ఈ స్వరూపంలోకి మారాలని పేరు చేయాలి. మొదటి దేవుని రాజ్యం ఎందుకు? సో ఆయన ప్రతి క్షణము మనిషిని చూసి ఈ దర్శనంలోకి ఎదుగుతున్నాడా లేదా, ఈ దర్శనం వచ్చిందా లేదా, ఇది నా గురి, ఇందుకోసమే నేను సమస్తాన్ని సృష్టించారని ఆయన హీఈస్ విజిటింగ్ మ్యాన్ ఎవ్రీ మూమెంట్ అండ్ మ్యాన్ హ్యాస్ డిఫరెంట్ అజెండాస్. ఆయన ఈ దర్శనం కొరకు మానవుడిని మాటిమాటికి దర్శిస్తుంటే మానవుడికి వేరుగా ఉంది. So God is visiting every moment. My sons, I know this will come. Rise up, arise and shine. Enter into my image. Focus on my image. Pray. This is the key. అందుకే he is visiting every moment. దేవుడిలో చెప్పాడు తక్కువగా మహిమ కిరీటం ఎలా వస్తుంది అనేది ఎక్కడ చెప్తున్నాడు? ప్రకటన గ్రంథం 5:12. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు
మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. చూసారా, ఇవి రక్షణలో భాగాలు. ఇవి దేవుని ముందుండే 7 ఆత్మలు. ఈ 7 స్పిరిట్స్ ఈ రకాలుగా రక్షణ అనే సంపూర్ణము యేసై ద్వారా మనకు రావడం కోసం ఇచ్చారు. ఎందుకు? ఈ భూమి మీద శత్రువు నుంచి మనం రక్షింపబడడానికి. సో వీటిలోకి మనం ఎదగాల. యూ నీడ్ టు రైజ్ అప్ ఇంటూ 7 థింగ్స్. శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము, మహిమ, ప్రభావం. అప్పుడు వాళ్ళు సంఘం ఎందుకు గొప్పదా అని చెప్పి దేవునికి స్తోత్రం వస్తుంది, మనకి స్తోత్రం వస్తుంది. మనము ఆ స్తోత్రముతో దేవుని స్తుతిస్తాం. డేవిడ్ సేస్, ఐ విల్ గ్లోరిఫై మై గాడ్ విత్ మై గ్లోరీ. పీపుల్ విల్ ప్రైజ్ మీ బట్ ఐ విల్ ప్రైజ్ హిమ్ విత్ మై గ్లోరీ అండ్ ప్రైజెస్ విత్ మై హానర్. మనకు వస్తుంది ఘనత, పౌలుకి వచ్చింది ఘనత. నేను దేవుడిగా చేసేస్తావు, ఇక్కడ బాగుపరచావు. పౌలు అంటాడు, బాబు ఈ ఘనత నాకు రావడానికి గల కారణం ఆయన చనిపోయాడు నా కొరకు, ఆయన గణపరిచాడు. సో యూ విల్ బి గెటింగ్ ప్రైజెస్, యూ విల్ బి గెటింగ్ హానర్, బట్ యూ షుడ్ షిఫ్ట్ దట్ టు జీసస్ బికాస్ హీస్ అవర్ హెడ్. సో వీల్ ఎంజాయ్ యాజ్ ఎ బాడీ. మరి తలకొచ్చి శరీరాన్ని రాకుండా ఉండదు కదా. యూ విల్ ఆల్సో రిసీవ్ పార్టేకర్స్ ఆఫ్ ద గ్లోరీ, జాయింట్ హెయిర్స్ ఆఫ్ హిస్ గ్లోరీ, జాయింట్ హెయిర్స్ ఆఫ్ హిస్ ప్రైజెస్. మనం అనుకుంటాం ఆయనకే ఘనత, మనకు ఘనత ఉండదు. కానీ దేవుడు నిన్ను కూడా ఆయనతో పాటు కూర్చోబెట్టాడు టు రిసీవ్ ద సేమ్ గ్లోరీ. కానీ యేసు ప్రభువు ఎలాగ నా తండ్రి నాకంటే గొప్పడు, సమస్తాన్ని ఆయనకి ఎలాగ ఇస్తున్నాడో మనం కూడా మన యేసు ద్వారా ఆయన మన శిరస్సుని మనం గౌరవించి మన ఘనతలు మనవన్నీ ఆయనకి ఇవ్వాలి. ఈ దర్శనం మీకు అందరికి వచ్చిందని నమ్ముచున్నాను. యూ నీడ్ టు ప్రే, సీ క్రైస్ట్ అండ్ సే, గాడ్ గివ్ us power and authority over this so that we will rise, and next time we will not do. This is the body of Christ. You need to remember this vision and focus on Jesus. ఇది దర్శనముగా పెట్టుకోవాలి. అందరూ ఈ జ్ఞానములోకి ఎదగాలని కోరుకుందాం. సో షేర్ దిస్. నజరేయుడైన యేసయ్యా, అయ్యా ఏ దర్శనం అయితే మాకు చూపించావో, ఏ మానవుడి కోసమైతే నువ్వు ప్రతిరోజు దర్శిస్తున్నావో, ప్రతి క్షణము దర్శిస్తున్నావో, ఇదిగో ఈ దర్శనంలోకి ఎదగాలి. ఈ భూమి మీద శత్రువు ఉన్నాడు, ఇదిగో నువ్వు నా స్వరూపంలోకి వెళ్ళి నువ్వు నా మహిమను పొంది నా అధికారాన్ని పొంది నీవు క్షమముగా జీవించడానికి నేను ఈ భూమిని తయారు చేశాను. రకరకాల బాధలు పడి ఇబ్బందులు పడ్డానికి కాదు. ఎందుకంటే ఈ శత్రువు మీద అధికారం ఇవ్వడానికి. నువ్వు క్రీస్తుని చూసినట్లయితే సమస్తం మీద అధికారం పొందుకొని సమృద్ధిగా జీవిస్తావు. నీ ద్వారా లోకమంతా వెలుగవుతుంది. అయ్యా ఇదిగో ఈ జ్ఞానాన్ని ఇచ్చి మా ప్రార్థన దీన్ని కేంద్రీకరించి మేము చదువుకున్న, మేము డాక్టర్గా పనిచేసిన, ఐఏఎస్ చదివిన, నర్సుగా పనిచేసిన, టీచర్గా పనిచేసిన, ఒకవేళ స్కావెంజర్గా పనిచేసిన ఈ దర్శనము కలిగి అందరూ ఈ స్వరూపంలోకి ఇవ్వాలి. ఏ భేదము లేదు, అందరూ ఈ స్వరూపంలోకి వెళ్ళాలి. ఈ స్వరూపమే ఉన్నతమైన స్వరూపము. వీటన్నిటిని అధిగమించి నీ స్వరూపంలోకి వెళ్ళే కృప మేము దీన్ని తెలుసుకొని కాబట్టి ఈ సామర్థ్యము నీ వెంటున్న ప్రతి ఒక్కళ్ళలోంచి బయటికి తీయమని, తద్వారా ఈ లోకమంతా నిన్ను చూసి నీ యొక్క దర్శనములోకి వెళ్ళి నీ కృపను పొందుకునేటువంటి సామర్థ్యము దయచేయమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.